వయసొచ్చిన అమ్మాయితో పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే కాస్తంత సిగ్గును అభినయిస్తుంది. అదే సినిమా హీరోయిన్ పెళ్లి విషయంలో నిజంగా సిగ్గుపడిందంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఆమె సినిమాలో చాలామంది అబ్బాయిలతో రొమాన్స్ చేస్తుంది, హీరోలతో పెళ్లి సీన్లలో తాళి కట్టించుకుంటుంది. ఇక ఆమెకేం సిగ్గు ఉంటుందని అంటారు. అలా నిజ జీవితంలో కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా హాలీవుడ్ తార క్లియోపాత్రా ఫేమ్ ఎలిజబెత్ టేలర్ 8 సార్లు పెళ్లి చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది. ఓ కొత్త కారు కొన్నాక అది తిరకాసుగా ఉన్నా సరిగ్గా పనిచేయకపోయినా దాన్ని మార్చేసి మరో కొత్త కారు కొనుక్కుంటున్నట్లుగా ఆమె భర్తలకు విడాకులు ఇచ్చేస్తూ మరో కొత్త భర్తను ఎంపిక చేసుకునేది. ఈ ప్రక్రియలో ఒకసారి ఏమైందంటే రిచర్డ్ బర్టన్ అనే నటుని పెళ్లి చేసుకుని కొంతకాలానికి అతనికి విడాకులు ఇచ్చి మరి కొంతకాలానికి మళ్ళీ అతన్నే పెళ్లి చేసుకుంది. అది రికార్డే. ఎలిజబెత్ను స్ఫూర్తిగా తీసుకుని వివాహ విధానాన్ని హాస్యాస్పదం చేసిన నటీమణులు మన దేశంలోనూ చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్తే అదో చేటభారతం అవుతుంది కాబట్టి మచ్చుకి 2 గురించి చెప్పుకుందాం. ముందుగా నటీమణి లక్ష్మి. ఆమె 3 సార్లు పెళ్లి చేసుకుంది. మొదట భాస్కర్ అనే ఎల్ఐసి ఉద్యోగిని 1969లో వివాహం చేసుకుంది. 71లో ఆ దంపతులకు ఐశ్వర్య పుట్టింది. ఆ అమ్మాయి తర్వాత సినిమా తార అయ్యింది. భాస్కర్కి విడాకులు ఇచ్చిన తర్వాత 1975లో లక్ష్మి మోహన్ శర్మ అనే మలయాళ నటుడిని పెళ్లి చేసుకుంది. ఇతని సాగర సంగమంలో జయప్రద భర్తగా కొన్ని సీన్స్లో వస్తాడు. మీకు గుర్తుందా? అతనితో 5 ఏళ్లు కాపురం చేసి 1980లో విడాకులు ఇచ్చింది లక్ష్మి. ఆ తర్వాత ఆమె ఎన్ ఉయ్యర్ కన్నమ్మ అనే తమిళ చిత్రంలో నటిస్తూ అందులోని హీరో శివచంద్రన్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. అది 3 నాళ్ల ముచ్చటయింది. ప్రస్తుతం లక్ష్మి భర్త పోస్ట్ ఖాళీగానే ఉంది. ఆ తర్వాత రాధిక. ఈమె నటుడు దర్శకుడైన ప్రతాప్ పోతన్ను తొలిసారిగా భర్తగా స్వీకరించింది. ఆ తర్వాత అతనికి విడాకులు ఇచ్చి రిచర్డ్ హార్టీ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు పుట్టిన పాపే రెయినా హార్టీ. అప్పట్లోనే అంటే 1994లో ఆమె రాడాన్ మీడియా వర్క్స్ అనే సంస్థను స్థాపించి టీవీ సీరియల్స్ తీయడం మొదలుపెట్టింది. భర్త రిచర్డ్ హార్టీ ఆమెను మోసం చేసి చాలా డబ్బు కాజేయడంతో అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత రాధిక తమిళ నటుడు శరత్ కుమార్కు దగ్గరైంది. అప్పటికే అతను వివాహితుడు. మరో హీరోయిన్ వంచాడనే చెడ్డ పేరు అతనికి ఉంది. అయినా రాధిక అతని 3వ భర్తగా స్వీకరించింది. ఆమె తండ్రి నటుడు ఎంఆర్ రాధాకు 3 భార్యలు. ఇప్పుడు రాధికకు శరత్ కుమార్ 3వ భర్త. అంటే తండ్రి అడుగుజాడల్లో నడిచినట్లే కదా.